వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. సంఘాల మధ్య చిచ్చు పెట్టొద్దు. సంఘాల మధ్య విభేదాలకు ప్రభుత్వం దూరంగా ఉండాలి. హక్కులు గౌరవం కోసమే మేమంతా పోరాడుతున్నాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం. ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్. కరీంనగర్లో స్వామినాథ్ విగ్రహం ఆవిష్కరణ. సంఘాల మధ్య చిచ్చు పెట్టే పరస్పర విభేదాలను సృష్టించే ప్రయత్నాలను మానుకోవాలని టీఎన్జీఓల సంఘం ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఉద్యోగులను కేవలం పనిముట్లుగా చూడడం, ఉద్యోగ సంఘాల్లో విభజన రాజకీయాలు ఉపయోగించడం ప్రభుత్వానికి తగదని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యమమే. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ వేదికగా ఉద్యోగ సంఘాలన్నిటికీ సమన్వయం చేసి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందిస్తామని, ఉద్యోగుల హక్కులకు గౌరవానికి భంగం కలిగితే మేము ముందుండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ బిల్లుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నెలకు 1500 కోట్ల విడుదల చేస్తూ అత్యవసర బిల్లులు చెల్లింపులకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్ బిల్లులు, జేపీఎఫ్ సహా అన్ని రకాల బిల్లులను సత్వరమే విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ తక్షణమే జీవో విడుదల చేయాలని, చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈ నెలలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షనర్లు, రిటైర్ ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావు, కేంద్ర సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలు స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే డిఏ, పీఆర్సీ పెండింగ్ బిల్లులు ఈ 3 అంశాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. మరి ఈ ఉద్యమంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఉద్యోగుల డిమాండ్లు నెరవేరుతాయా లేదా ఉద్యమం మరింత ఎక్కువ అవుతుందా? ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.